పార్టీ ఫిరాయించే కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన నలుగురు మాజీ బీఆర్ఎస్ నేతలకు వచ్చే ఎన్నికల్లో 3వ స్థానమే వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి కష్ట సమయంలో పార్టీని వదిలిన నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రేవంత్ సర్కార్ పత్రం కాదన్నారు. పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులు, కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేందర్ కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రజలు దాన్ని హర్షించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నాను. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇవాళ గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. 100 రోజులు మీకు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ, నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2500 వడ్లు కొండకనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఓడితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అది అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇలా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేరు. ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద, మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతనైనటువంటి పరిస్థితి లేదు.